అందరికీ నమస్కారం. రేపు నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెన్సస్ 2027 ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి వివరాలు మీతో పంచుకుందామని ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. First we'll start with the PPT and then as explained we can take the questions also. Yeah. Next. Yeah. Next. So మీ అందరికి తెలుసు సెన్సస్ అనేది ఒక యూనియన్ సబ్జెక్ట్ అండ్ we conduct the census based on Census Act 1948. ఈ సెన్సస్ యాక్ట్ 1948 ముఖ్యంగా అధికారులకి, సెన్సస్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి మరియు ప్రజలకి కూడా కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలు ఒక సహకారం దేంట్లో కోరుకుంటున్నామంటే, చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యుమరేటర్ వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యుమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ళ పైన రాస్తున్నటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చేసినటువంటి చాలా ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చాలా ప్రణాళికలకి ఈ సెన్సస్ వివరమే ఆధారంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. అందువల్ల ఈ సెన్సస్ వివరం కలెక్ట్ చేసిన సమయంలో ఎవరైనా ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టం మనకి ఒక ప్రొవిజన్ ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇది 16వ సెన్సస్. 1972 నుంచి ప్రారంభమైన సెన్సస్తో పాటు ఇది 16వ సెన్సస్ అని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కండక్ట్ చేస్తున్న ఈ సెన్సస్ 8th సెన్సస్. నెక్స్ట్, ఇది జస్ట్ ఒక బ్రీఫ్గా సెన్సస్ యంత్రాంగం హైరార్కీ ఫీల్డ్ లెవెల్లో ఎలా పనిచేస్తుందని మీకు తెలియజేసుకోవడానికి. ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే కేంద్రంలో మన హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కింద ఇది వస్తుంది. మాకు ఒక రిజిస్ట్రార్ జనరల్ గారు అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయనే మనకి సెన్సస్ కండక్ట్ చేయాల్సినటువంటి మార్గదర్శకాలు అవన్నీ ఇస్తారు. అండ్ దెన్ స్టేట్లో చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ సెన్సస్ నిర్వహించబడుతుంది. తర్వాత స్టేట్లో సెన్సస్ కోసం ఒక నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ రావత్ సార్ ఈజ్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్. అండ్ ఈ సెన్సస్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, సెన్సస్ మొత్తానికి కేంద్ర బిందువు అని మనం చెప్పాలంటే జిల్లా కలెక్టర్లు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్, వాళ్ళనే మనం ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ అంటాము. అండ్ తర్వాత మండల్ స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్సు, అదే రకంగా మున్సిపల్ నగర పంచాయత్ కమిషనర్సు, వీళ్ళందరూ కూడా చార్జ్ ఆఫీసర్సు. అండ్ దెన్ ఎన్యుమరేటర్స్ అండ్ సూపర్వైజర్సు, వాళ్ళు కలెక్టర్సు అండ్ చార్జ్ ఆఫీసర్స్ ఎవరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు మనకి పనిలో వాళ్ళు చేయబడతారు అండ్ సెన్సస్ వివరాలు కలెక్ట్ చేస్తారు. దెన్ రెండవది, ఇప్పుడు మనం ఈ సెన్సస్ ప్రక్రియ ఎలా జరుగుతుంది దాని గురించి వివరించాలి అని చూస్తున్నాను. సెన్సస్ ప్రక్రియ 2 విడతలో జరుగుతుంది. సో రేపు మనం స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అంటామన్నమాట. అంటే దీంట్లో కేవలం ఇల్లులు మరియు భవనాలు దాన్ని ఒక లెక్క చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తామంటే, మనం పాపులేషన్ ఎన్యుమరేషన్
అంటే జనాభా గణన అనేది ఫిబ్రవరి 2027 నెలలో చేస్తాం. దానికి ఎంతమంది ఎన్యూమరేటర్స్ అవసరం, ఎంతమంది సిబ్బంది అవసరం, ఎన్ని ఇల్లులు మనం లెక్క చేయాల్సి ఉంటుంది అనే ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ముందుగా మొదటి విడతలు చేస్తామన్నమాట. సో అందుకే 2 విడతలు. అండ్ దెన్ ఈ సెన్సస్లో అక్టోబర్ 1, 2020 నాటికి ఎక్కడైతే కొన్ని టఫ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పాపులేషన్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోతుంది. మిగతా చోటల్లో మార్చ్ 1, 2027 అన్నది రెఫరెన్స్ డేట్గా మనం భావిస్తాం అన్నమాట. అంటే దానికి ముందు వరకు ఉన్నటువంటి పాపులేషన్ ఏవైతే ఉందో అది లెక్కలకి తీసుకుంటాం. నెక్స్ట్ 2027 తర్వాత ఇవి సెన్సస్ సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రీపబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఏంటంటే ఏవైతే ప్రజలకి అడగబోతున్నామో ఈ ప్రశ్నలు అవన్నీ కూడా ప్రాపర్గా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ అడగబోతున్నాం ప్రజలకి, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్, దాని గురించి ఒకసారి కొంచెం వివరంగా చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు దీంట్లో చూస్తే ఇక్కడ బిల్డింగ్ నంబర్ అని ఉంటుంది, సెన్సస్ హౌస్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనం అందరికీ చెప్పాల్సి ఉంది. ఈ సెన్సస్ హౌస్ నంబర్ అన్నది ప్రతి ఒక్క బిల్డింగ్ అంటే ప్రతి ఒక్క స్ట్రక్చర్కి కూడా ఈ సెన్సస్ హౌస్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక కాలేజ్ ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు, అండ్ ఇంకా ఏమైనా నాన్ కమర్షియల్ అండ్ అదే రకంగా కమర్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా సెన్సస్ హౌస్ నెంబర్ అని ఇస్తాం. సో సెన్సస్లో ముఖ్యంగా చూసుకుంటే 3, ఫస్ట్ ఇస్ బిల్డింగ్ నెంబర్, రెండవది సెన్సస్ హౌస్ నెంబర్, మూడవది హౌస్ హోల్డ్. అంటే ఉదాహరణకి ఒక భవనాన్ని తీసుకుంటే ఆ భవనానికి ఒక బిల్డింగ్ నెంబర్ ఇస్తాం. ఈ బిల్డింగ్ నెంబర్ దేని ఆధారంగా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్ ఏ నెంబర్ వాడతారో ఆ నంబర్ని ముందు ఆధారంగా తీసుకుంటాము. ఒకవేళ అక్కడ నంబర్ ఇవ్వలేకపోతే ఎన్యూమరేటరు దానికి నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బిల్డింగ్ నెంబర్ అన్ని బిల్డింగ్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ బిల్డింగ్లో లెట్ అస్ సే బోత్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ ఉంటే కూడా రెండిటికి సెన్సస్ హౌస్ నెంబర్ ఇస్తారు ఎన్యూమరేటర్స్. బట్ ఎక్కడైతే నివాసయోగ్యంగా అక్కడ ఇల్లు ఉండి ప్రజలు నివసిస్తున్నారో దాన్ని మాత్రమే హౌస్ హోల్డ్ కింద పరిగణలోకి తీసుకుంటారు. అది ఒకటి ముఖ్యమైనటువంటి వివరాలు అన్నమాట. మిగతావి ఇల్లు సంబంధించినటువంటి వివరాలు, ఇల్లు ఏ మెటీరియల్లో కట్టబడింది, ఇల్లు ఒక గోడ ఏ రకంగా కట్టబడింది, ఏ మెటీరియల్ కట్టబడింది, అండ్ అలాగా క్వశ్చన్స్ అడుగుతామన్నమాట. మీరు చూడొచ్చు. తర్వాత సెన్సస్ హౌస్ ఏ పర్పస్కి వాడుతున్నారు, రెసిడెన్షియలా, కమర్షియలా, పార్ట్లీ రెసిడెన్షియల్, కమర్షియలా, అవన్నీ అడుగుతాము. నివాసయోగ్యంగా ఉందా లేదా సెన్సస్ హౌస్ ఒక కండిషన్ అనేది కూడా అడుగుతాము. ఇప్పుడు ఈసారి జరగబోతున్నటువంటి సెన్సస్ పూర్తిగా డిజిటల్ మోడ్లో జరగబోతుంది కాబట్టి ఈ హౌస్ హోల్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్గా ఆ ఒక హెచ్ఓలో యాప్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈసారి కేవలం ఆ ఇల్లులో ఎంతమంది ఉంటారు అన్నది మాత్రమే లెక్క తీసుకుంటాము. వాళ్ళు సంబంధించినటువంటి ఇతర వివరాలు అడగము. ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మేము అడుగుతాము. దాని తర్వాత మిగతా మెంబర్స్ వివరాలు అడగము, ఓన్లీ నెంబర్ అడుగుతాం. ఈ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎవరంటే అది కేవలం ఒక మేల్ పర్సన్ ఉండాలి ఆర్ పెద్దవాళ్ళు ఉండాలి అన్నది కాదు. ఆ ఇల్లులో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో, అది మేల్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళే సెక్స్ ఆఫ్ ది వాళ్ళ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని తీసుకుంటాము. అండ్ వాళ్ళ సెక్స్ కూడా సెక్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ మనం తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఓన్లీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ వాళ్ళు ఎస్సీ ఆర్ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు అనేది అడుగుతాము. అండ్ దెన్ ఓనర్షిప్ స్టేటస్, అంటే వాళ్ళు అద్దె ఇల్లు ఉంటున్నారా, సొంత ఇల్లు ఉంటున్నారా, అద్దె ఇల్లు ఇక్కడ ఉండి వేరే చోట్ల సొంత ఇల్లు ఉందా, అదన్నీ కూడా అడుగుతామన్నమాట. అండ్ దెన్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఆ ఒక హౌస్ హోల్డ్ అనేది కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళకి తాగునీటి వసతి దానికి కల్పించబడిందా, దానికి ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటి, తర్వాత ఆ తాగునీటి వసతి అనేది వాళ్ళ ఇల్లు ఆవరణలో ఉందా లేకపోతే దూరంలో ఉందా అనేది అడుగుతాము.
అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, ఆ ఇల్లు ఎలక్ట్రిఫికేషన్ అయిందా, ఏ రకమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ అక్కడ ఇల్లు ఉంది, అండ్ దాని తర్వాత మరుగుదొడ్లకు సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా కాల్వలకు సంబంధించినటువంటి వివరాలు, కాల్వ వసతి ఉందా లేదా, అండ్ దెన్ బాత్రూమ్ ఫెసిలిటీ, కిచెన్ అండ్ ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, అదే రకంగా దెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలు, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ అంటే డిటిహెచ్ ప్లస్ ఇంటర్నెట్ వాళ్ళకి ల్యాప్టాప్లో ఉందా, కంప్యూటర్లో ఉందా, మొబైల్ ఫోన్లో ఉందా, ఇవన్నీ కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో 2-వీలర్ అండ్ వాళ్ళకి కార్, జీప్, వ్యాన్ ఏమైనా ఉందో అది కూడా అడుగుతాము. ఈసారి కొత్తగా ఒక విషయం ఏమి అడుగుతున్నామంటే, వాళ్ళ ఆ ఇల్లులో ఉన్న వాళ్ళు ప్రధానంగా తినే ఆహారం ఏంటనేది అడుగుతామన్నమాట. మెయిన్ సీరియల్ కన్స్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్. దీని తర్వాత 2027 సెన్సస్కి సంబంధించినటువంటి బౌండరీస్ అవన్నీ కూడా 31/12/2025కి ఫ్రీజ్ చేసి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మనం ఆల్రెడీ ఫ్రోజ్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ క్లిక్ ఆన్ దట్ ఎన్ని. సో దీని పరంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో 28 జిల్లాలు, 688 మండలాలు, 123 అర్బన్ లోకల్ బాడీసు, 99 సెన్సస్ టౌన్స్ అండ్ 16,862 గ్రామాలు మనం ఇప్పుడు లెక్కలకి తీసుకుంటాం అన్నమాట. దీంట్లో చూస్తే సెన్సస్ టౌన్స్, ఈ సెన్సస్ టౌన్ ఏమిటంటే, ఒక సెన్సస్ టౌన్ అనేది ఫర్ ఆల్ పర్పస్ ఇట్ ఈస్ రూరల్, కానీ ఒక పట్టణం అంటే లెట్సే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ రూరల్గా ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ డెన్సిటీ 400కి పైగా ఉంది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో 75% ఆఫ్ ద మేల్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ ఇతర పనిలో వాళ్ళు ఉంటే దాన్ని సెన్సస్ టౌన్ కింద పరిగణలోకి తీసుకుంటామంట. ఎందుకు సెన్సస్ టౌన్ తీసుకుంటామంటే, ఒక అర్బనైజేషన్ ఏ రకంగా జరుగుతుంది అని ఒక ఐడియా రావడానికి ఇప్పుడు మనం ఈ సెన్సస్ టౌన్ కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజుకి సెన్సస్ టౌన్ ఉండేదే భవిష్యత్తులో అవన్నీ లోకల్ బాడీస్గా మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని లెక్కలో తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత సెన్సస్ సంబంధించినటువంటి మనం ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్సు ప్లస్ తర్వాత స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మనకి ఉంది. కావాల్సినటువంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు అందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు, ఆ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ అందరు కూడా. అండ్ దెన్ మనకి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. తర్వాత సెన్సస్ నిర్వహించబోతున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా శిక్షణా కార్యక్రమానికి వస్తే జిల్లా లెవెల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు శిక్షణ, అదే రకంగా ఫీల్డ్ ట్రైనర్స్ ఎవరైతే ఎనుమరేటర్స్గా ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. అదే రకంగా ఎనుమరేటర్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, అది 25వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ వాళ్ళందరూ కూడా సెన్సస్కి సిద్ధంగా ఉంటారు. తర్వాత ఈ సెన్సస్ అనేది ఇప్పుడు ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది కాబట్టి దీని గురించి కొన్ని వివరాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇది ఏమైందంటే, ఇది డిజిటల్ విధానంలో చేస్తున్నారు, బట్ ఇది టోటలీ ఆన్లైన్ అనేది కాదు. ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ ఆఫ్లైన్ వసతి కూడా ఈ యాప్లో కల్పించడం జరిగింది. వాళ్ళు ఓన్లీ ఇనిషియల్గా ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం కనెక్షన్ ఉన్న చోట చేయాలి. దాని తర్వాత పూర్తిగా వివరాలు వాళ్ళు దాంట్లో యాప్లో ఎంటర్ చేసుకుని దాన్ని ఒకేసారి సింకింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనికి ఆల్రెడీ మనం టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యాప్ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ప్రీ టెస్ట్ మనం గత సంవత్సరం నవంబర్ నెలలో 4 జిల్లాలు, ఏఎస్ఆర్ జిల్లా, ప్రకాశం, విశాఖపట్నం అండ్ నంద్యాల, ఈ 4 జిల్లాల్లో
ప్రీ టెస్ట్ చేయడం జరిగింది. యాప్లు ఎలా పనిచేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది వస్తే అవన్నీ కూడా ఆల్రెడీ తెలియజేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో యాప్లు రెడీగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సెన్సస్ కోసం ఈసారి ముఖ్యంగా ఏమిటంటే నాట్ ఓన్లీ హెచ్ఎల్ఓ యాప్, ఈ సెన్సస్లో ఈసారి జియో రెఫరెన్సింగ్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జియో రెఫరెన్సింగ్ పద్ధతి ఏమిటంటే ఉన్నటువంటి ఏవైతే భూ విస్తీర్ణం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఒక్కొక్క చిన్న చిన్న బ్లాక్స్గా విడగొట్టి ఆ ప్రతి బ్లాక్కి మనం ఒక ఎన్యుమరేటర్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళ ద్వారా ఎన్యుమరేషన్ చేస్తున్నాం అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే పూర్తిగా భూ విస్తీర్ణం అన్నీ కవర్ అవుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా కవర్ అవుతుంది. అదే రకంగా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ఇల్లులు ప్లస్ తర్వాత ప్రతి ఏరియాకు ఒక మనిషి కేటాయింపు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ డిజిటల్ విధానంలో మాత్రమే సాధ్యమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇది ఈ యాప్ అనేది 16 లాంగ్వేజెస్లో ఉంటాయి. అండ్ దీంట్లో ఆఫ్లైన్ డేటా కలెక్షన్ ఇప్పుడే చెప్పాను. తర్వాత దీనికోసం ప్రత్యేకమైనటువంటి డివైస్లు మనం ఇవ్వడం లేదు, బట్ వాళ్ళ మొబైల్లోనే వాడుకోవాలి. ఇన్బిల్ట్ డేటా వ్యాలిడేషన్ చెక్స్ అంటే ఎన్యుమరేటర్ ఎవరైనా పొరపాటున తప్పుగా ఎంటర్ చేస్తే కూడా సిస్టమ్ని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అలాంటి లెట్స్ ఏ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకటికి తేడా వచ్చినటువంటి వివరాలు ఉంటే సిస్టమే మొబైల్ యాపే యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆ ఒక ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈసారి జరగబోతున్నటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది మొట్టమొదటిసారిగా ఒక మంచి అవకాశాన్ని కింద కేంద్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పొచ్చు. దీని ద్వారా ప్రజలే తమకి కావాల్సినటువంటి వివరాలని అంటే వాళ్ళు ఫిల్ చేయాల్సినటువంటి విషయం ఏవైతే ఉందో అది వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు నేరుగా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. దీనికి sc.census.gov.in అని పోర్టల్ని వాళ్ళు ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ప్లస్ తర్వాత వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అనేది ఒక జియో ట్యాగింగ్ చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళ వివరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎన్యుమరేటర్ ఐడి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి అని వస్తుంది. దీన్ని వాళ్ళ ఇల్లుకి వచ్చి మన ఎన్యుమరేటర్ ఒకసారి వెరిఫై చేసి కలెక్ట్ చేసుకుంటారనమాట. దానికోసం ఈ జియో లొకేషన్ అవసరపడుతుంది. ఒకవేళ వాళ్ళు జియో లొకేషన్ తప్పుగా చేస్తే కూడా పర్లేదు, ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ కూడా ఒక 100 మీటర్ పరిధిలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీస్ అన్నీ కూడా కనపడతాయి. సో వాళ్ళు తప్పుగా చేస్తే కూడా ఎన్యుమరేటర్ ఫీల్డ్లో వాళ్ళ బ్లాక్లో వెళ్ళేటప్పుడు దాన్ని వాళ్ళు లెక్కలకి తీసుకుంటారనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ప్రజలు నా వివరాలు సరిగా నేనే ఎంటర్ చేశాను అని ఒక నమ్మకాన్ని వాళ్ళు పొందొచ్చు. అండ్ అదే రకంగా ఇది మాకు కూడా పనిని చాలా సులువు చేస్తుంది. ఎందుకంటే ఎన్యుమరేటర్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ డేటా ఫిల్అప్ అయి ఉంటుంది కాబట్టి ఎన్యుమరేటర్ దాన్ని కేవలం ఒకసారి చెక్ చేసుకుంటూ ఓన్లీ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక చాలా మంచి విధానం. దీనికి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతున్నాను, మీ ద్వారా మంచి పబ్లిసిటీ దీనికి వెళ్ళాలి. మీరు ముందుగా అందరూ కూడా మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ పద్ధతిని మీరు వాడి మీరు మీ కుటుంబ సభ్యులు సంబంధించిన వివరాలని ఎంటర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ యాప్ అనేది పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు పనిచేస్తుంది. అప్పుడు మీకు నచ్చినటువంటి సమయంలో మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ లాస్ట్గా డేటా సెక్యూరిటీ. ఇది ఒక డిజిటల్ విధానం కాబట్టి చాలా క్వశ్చన్స్ మనకి దీంట్లో వస్తుంది. ఈ డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అండ్ ఈ డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి ఇది లీక్ అవ్వడం అట్లాంటి విషయాలు ఏమి ఉండవు. అండ్ తర్వాత ఇది అన్నీ కూడా ప్రాపర్గా ఇవన్నీ కూడా సెక్యూర్డ్ సర్వర్లో స్టోర్ అవుతుంది. అండ్ దానికి యాక్సెస్ ఇస్ వెరీ మచ్ రెస్ట్రిక్టెడ్. అండ్ సర్వర్ని హ్యాకింగ్ కాకుండా ఫిషింగ్ అటాక్స్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది. అండ్ దీనికోసం
దీని డేటా సెంటర్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆల్రెడీ డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అండ్ అవన్నీ కూడా ISO సర్టిఫైడ్, ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో ఇవన్నీ కూడా ISO సర్టిఫికేషన్ కూడా చేయబడింది. దెన్ ద లాస్ట్ స్లైడ్, మనం ఈ ట్రైనింగ్ని ఏ రకంగా చేస్తున్నాం అని మీ అందరికీ ఒకసారి చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, అంటే మా సెన్సస్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో RG ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు నేషనల్ ట్రైనర్స్ అంటారు. నేషనల్ ట్రైనర్స్ 3 ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రానికి. అంటే మా ఆఫీస్ స్టాఫే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు స్టేట్ మరియు మా ఆఫీస్ సిబ్బంది కలిపి 72 మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీళ్ళే మిగతా సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ ద్వారా ఫీల్డ్ ట్రైనర్స్ 1850 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 1,10,000 ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఇది బ్రాడ్గా సెన్సస్ 2027 సంబంధించినటువంటి ప్రక్రియ అండ్ మేము ఆల్రెడీ తీసుకున్నటువంటి చర్యలు. నౌ ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్. థ్యాంక్ యూ. అక్టోబర్ వరకు ఎక్కడైతే టఫ్ ఏరియాస్ ఉన్నాయో, స్నోబౌండ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, లడాక్, ఆ ఏరియాల వరకు అక్కడ పాపులేషన్ కౌంట్ అయిపోతుంది. మనకి ఫిబ్రవరి 28, 2027 అంటే మార్చ్ 1 దానికి 12 hours దట్ విల్ బి ద మనకి కట్ ఆఫ్ టైం అన్నమాట. అంటే మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని కట్టాయం ఏం లేదు. అంటే ఎన్యుమరేటర్ మీకు ఇంటికి వస్తారు, వచ్చి వాళ్ళు చేసుకుంటారు. ఆ ప్రక్రియ మే 1 నుంచి 30 దాకా జరుగుతుంది. దానికి ముందు మన ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీకే అవకాశం ఇచ్చారు మీరు ఫిలప్ చేసుకోవడానికి. సో మీరు ఇప్పుడు ఫిలప్ చేసినటువంటి వివరాన్ని, రేపు నుంచి ఫిలప్ చేసినటువంటి వివరాన్ని మే 1 నుంచి 30 ఇంటికి వచ్చి మళ్ళీ మీ ఇంటికి వస్తారు, వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు, అంతే. నో ఇష్యూ. అంటే మీ యొక్క టోటల్ నో కంపల్షన్, ఇది మీ యొక్క ఇదే అనమాట, అప్ టు యువర్ ఆప్షన్. ఎన్యుమరేటర్ సార్, ఎన్యుమరేటర్ ఈసారి కలెక్టర్స్ ఎక్కువ స్థాయిలో సెక్రటేరియట్ సిబ్బందినే వాళ్ళు అపాయింట్ చేసి ఉన్నారు. సో సెక్రటేరియట్ సిబ్బందినే వస్తారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ID కార్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ID కార్డ్ ఖచ్చితంగా తీసుకొస్తారు. వాళ్ళకి మనం ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటి ఉంది, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వాళ్ళు తీసుకొస్తారు. యా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని దీంట్లో వస్తూ ఉంది. బట్ ఎటువంటి వాళ్ళు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. సో ఎవరు ఎన్యుమరేషన్కి వస్తారండి? సో వాళ్ళ సెక్రటేరియట్ స్టాఫ్, వాళ్ళ ఇల్లు పక్కన ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫే మనకి వస్తారు. మేజర్గా వాళ్ళే వస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ ఐ కెన్ సే అబౌట్ 80% దెర్ ఆర్ ఓన్లీ సెక్రటేరియట్ స్టాఫ్. ఎక్కడైతే కొంచెం కొరత ఉందో అక్కడ మాత్రం కలెక్టర్స్ వేరే డిపార్ట్మెంట్ స్టాఫ్ని వాడడం జరిగింది. సో అందరు కూడా వాళ్ళు పరిచయమైనటువంటి వ్యక్తులే వస్తారు. బేసికలీ ఇప్పుడు మనం చేస్తున్నది క్యాస్ట్ సెన్సస్ అనేది కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం ఆ ఇల్లులో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ SC ST అని మాత్రమే అడుగుతాము. దిస్ ఇస్ నాట్ అ ప్రాపర్ క్యాస్ట్ సెన్సస్. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇంకా మనకి తర్వాత వస్తుంది. అప్పుడు వీ విల్ బీ టేకింగ్ అప్ ది క్యాస్ట్ సెన్సస్. దాంట్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అడగము. అదర్స్ అని ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు బేసికలీ పూర్తిగా వాళ్ళు నాన్ వెజిటేరియన్ మేము తింటాము అని బేసికలీ ఇది చేసుకుంటే, ఇక్కడ ఏంటంటే ప్రధానంగా తినే ఆహారం అని ఉంది. ఇఫ్ దే ఆర్ 100% నాన్ వెజ్ అంటే అప్పుడు వాళ్ళ అదర్స్లో వెళ్ళి మేము 100% నాన్ వెజ్ అని వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు. దీంట్లో ఏమిటంటే రైస్, మెయిస్, జవార్ అండ్ దెన్ ఇంకొకటి బాజ్రా, వీట్ ఇది మెయిన్గా ఉంటుంది. మిగతావి అదర్స్లో వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. వెజ్ నాన్ వెజ్ అని ఉండదు. అంటే మీరు చేసుకోవాలంటే అదర్స్, నేను పూర్తిగా నాన్ వెజ్ అంటే మీరు అదర్స్ని చేయొచ్చు. ఇది చూసుకోవాలా, దిస్ ఇస్ ప్రధానంగా వాళ్ళు తినే ఆహారం.
ఇట్స్ లైక్ వాట్ ఈస్ దట్ ద మ్యాక్సిమం సీరియల్ ఆర్ మ్యాక్సిమం వాళ్ళు కన్స్యూమ్ చేసినటువంటి ఒక సీరియల్ అనమాట, స్టేపుల్ ఫుడ్ అంతే. హెచ్ఎల్ఓ యాప్ అంటారు. అంటే ఈ హెచ్ఎల్ఓ యాప్ అన్నది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్ అనమాట. ఇదే ఎన్యూమరేటర్ డౌన్లోడ్ చేసుకుంటూ దీంట్లోనే పనిచేస్తారు. మనకి స్వీకరణ చేస్తున్నది మనం పోర్టల్లో చేస్తామన్నమాట. ఆ పోర్టల్ నుంచి మీ వివరాలు ఆ ఎన్యూమరేటర్ యాప్కి వచ్చేస్తుంది. ఒకటి ఇది ఒక మంచి ప్రశ్న. సెన్సస్లో సంబంధించిన వివరాలకి ఎటువంటి ప్రూఫ్స్ని అడగము, వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ని సంబంధించాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి, అట్లాగా అడగం ఒకటి. బట్ సరి అయినటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. తప్పుడు సమాచారాలు ఇస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంతవరకు నేను చెప్పగలుగుతాను. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ వాట్. ఇప్పుడు అక్కడ ఇది ఏమిటంటే ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద జనరల్, అంటే ద సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎన్యూమరేటర్ ఇట్లాంటి ఏమైనా విషయాలు జరిగితే దాన్ని చార్జ్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తారు. ఇలా వచ్చింది, దెన్ ద చార్జ్ ఆఫీసర్ వాళ్ళు మనకి అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాన్ని తెలియజేస్తారు. ఆ రకంగా చర్యలు అనేది దాని తర్వాత ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మనకేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నాట్ ఆస్క్ ఎనీ ప్రూఫ్, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తే దెన్ ఇదేమిటంటే వీ హ్యావ్ టు క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ద ఇష్యూ కమ్స్ అంటారు. ఓకే, సో వీ కెనాట్ ప్రెస్యూమ్ దట్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి, బికాస్ ద సెన్సస్ అనేది ఏమిటంటే ఇది మీ అందరికీ తెలుసు, ఇది చాలా దశాబ్దాలుగా ఈవెన్ సెంచురీస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈవెన్ ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం అడుగుతున్నామో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. ఇదే ఎస్సీ ఎస్టీ అనేది ప్రతి సెన్సస్లో మనం అడుగుతాం. అంటే ఇప్పుడు అడుగుతాం, కేవలం ఈసారి క్యాస్ట్ సెన్సస్ అనేది మాత్రమే 1931 తర్వాత ఇప్పుడు మనం అడగబోతున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ సరైనటువంటి సూచనలు ఇస్తారు. పర్పస్ ఏమిటంటే మనకి జరుగుతున్నటువంటి ఈ అర్బనైజేషన్ క్రమంలో అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి చేంజ్ ఇన్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఏ రకంగా మనకి మారుతున్నాయి, తర్వాత మన భారతదేశంలో ఏ క్రాప్ కల్టివేషన్ ఎక్కువ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మనకి ఒక ఇండికేటర్ అలాగా పనిచేస్తుంది అనమాట. నో 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 ఓన్లీ వాళ్ళకి ఇల్లు ఉందా, అది సొంత ఇల్లు ఉందా, వాళ్ళు బాడిగిల్లు ఉంటున్నారా, బాడిగిల్లు ఉండి వేరే చోట్ల సొంత ఇల్లు ఉందా, ఇది కూడా ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవాలా. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఎంతమందికి సొంత ఇల్లు ఉంది, ఇప్పుడు మనం ఒక గృహవసతి వాళ్ళకి ఒక స్కీమ్ ప్లాన్ చేసుకోవాలంటే ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమందికి ఇల్లులు ఉన్నాయి, ఇంతమందికి ఇల్లు లేదని చెప్పి ప్రభుత్వానికి డేటా అవసరం. కాబట్టి ఇది కేవలం అలాంటి ప్రణాళిక చేసుకోవడానికే ఈ డేటా అడుగుతున్నాం. కాబట్టి ప్రజలందరినీ కూడా నిజమైనటువంటి వివరాలని ఇచ్చి మీరు లబ్ధి పొందుతారు కాబట్టి సరైనటువంటి వివరాలు ఇవ్వాలని కోరుతున్నాను అన్నమాట. ఇప్పుడు జరగదు. యాక్చువల్గా క్యాస్ట్ సెన్సస్ ఈ సెన్సస్లో ఒక భాగమే అని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బట్ ఆ క్యాస్ట్ సెన్సస్ అనేది జనాభా గణన జరిగే క్రమంలో దానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూచనలు అప్పుడు ఇస్తారనమాట. అంటే ఫిబ్రవరి 27 సమయంలో సెకండ్ ఫేజ్లో. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి 2 స్టేట్ సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏవైతే ఉందంటే ముఖ్యమైనటువంటి వివరాలు ఏవైతే స్టోర్ చేసినామో అది ఇప్పుడు తెలంగాణలోనే ఉంది అనమాట. అంటే హైదరాబాద్లో ఉంది. దట్ ఈస్ వన్ రీజన్.
రెండవది ఆల్రెడీ మన ఆఫీసు ఇక్కడ సిపిడబ్ల్యూడి ఏవైతే సిజిఓ కాంప్లెక్స్ కడుతున్నారో దాంట్లో మనకి ఇక్కడ ఒక స్పేసు ఆల్రెడీ వాళ్ళు కేటాయించడం జరిగింది. సో సిపిడబ్ల్యూ ఆఫీస్ కంప్లీట్ చేసిన తర్వాత మన ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. యా డెఫినెట్లీ. మేబీ అంటే వాళ్ళు ఇప్పుడు అప్రూవల్ తీసుకుంటున్నారు, మేబీ అరౌండ్ లెట్స్ ఒక 18 to 24 months. సిపిడబ్ల్యూడి కంప్లీట్ చేసిన బట్టి ఉంటుంది, బట్ త్వరగా ఇప్పుడు అన్ని దే డూ ఇట్ వెరీ ఫాస్ట్లీ యూనో. వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న అండి. సో మీరు ఈ క్వశ్చన్ ఒక వివరాన్ని మీరు చూస్తే దీంట్లో మనం తాగునీటి వసతి ఉందా లేదా, వాళ్ళకి మరుగుదొడ్లు సదుపాయం ఉందా లేదా అని ఇప్పుడే చెప్పాను. వాళ్ళకి ఇల్లు ఉందా లేదా అంటే మీరు కనుక చూసుకుంటే ప్రజలకి కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట మేజర్గా. సో ప్రభుత్వ ప్రణాళికలకి ఇదే ఆధారం. సో ఇప్పుడు నాకు ఇల్లు, ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ అవసరాలని ఇది తెలియజేసే మార్గం కూడా. ఇప్పుడు నాకు ఇల్లు లేదు అంటే ఇప్పుడు సెన్సస్లో చెప్తే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టు అవుతాయి, అంటే ఇట్స్ అథారిటేటివ్ డేటా. రెండవది ఈ డేటా అనేది మీ అందరికీ తెలుసు, ఈ డేటానే చాలా విషయాలకి దానికి వాడుతారనమాట. ఇది ప్రపంచ స్థాయిలో కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికలు కానీ ఇదే మన మెయిన్ డేటా కింద వాడతారు. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ పబ్లిక్ వాళ్ళ అవసరాలని తెలియచేయడానికి. అందువల్ల నిజమైనటువంటి వాస్తవాలని తెలియచేయాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళ ఆధార్ ఉన్నటువంటి అడ్రస్సా అనేది బేసికలీ మనం ఏంటంటే ఆర్డినరీ రెసిడెంట్ ఉన్నారనమాట. వాళ్ళది ఎక్కడ ఆధార్ అడ్రస్ ఉన్నా పర్లేదు, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నారు దాని వరకే తీసుకుంటాం ఒకటి. రెండవది, దీనికి ఆధార్కి ఎటువంటి లింక్ లేదు. వీ విల్ నాట్ ఆస్క్ ది ఆధార్ నంబర్ ఇన్ దిస్ సెన్సస్ ప్రక్రియ. కరెక్ట్. ఇదేంటంటే ఒకటి, దిస్ ఇస్ నేషన్ వైడ్ ఎక్సైజ్ అనమాట. సో ఇది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ డేటాబేస్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డేటాబేస్ చాలా బాగుంది, అండ్ బట్ కొన్ని రాష్ట్రాల్లో అంత బాగా ఉండకపోవచ్చు. ఉంటే కూడా పూర్తి జనాభాని కవర్ చేసిందా మనం చెప్పలేము. రెండవది, ఈ డేటా మన సెన్సస్ డేటానికి వస్తే సెన్సస్లో పసిబిడ్డ నుంచి, అంటే టుడే బార్న్ చైల్డ్ నుంచి మనం డేటా అనేది వివరాలు తీసుకుంటాం. సో వాళ్ళందరూ కూడా మన డేటాబేస్లో వచ్చారనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ డేటాబేస్లో ఇమీడియట్గా వాళ్ళు పుట్టిన వెంటనే కవర్ చేయగలుగుతున్నారు అని ఒక సిచ్యువేషన్ వస్తే మీరు చెప్పింది మనం అలాంటిది ఒకటి చేసుకోవచ్చు. అది లేనంత వరకు డెఫినెట్లీ దిస్ విల్ బీ ద మోస్ట్ రియల్ టైమ్ డేటా అని చెప్పొచ్చు. వలస కార్మికులు అంటే ఒకటి మనం ఇది చూసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే దిస్ టైమ్ వాట్ యూర్ గోయింగ్ టు డూ ఇస్ హౌస్ లిస్టింగ్. ఇప్పుడు ఒక వలస కార్మికులు ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళు అక్కడ ఇళ్ళలో ఉంటున్నారు, దే విల్ బీ కౌంటెడ్ హియర్ ఓన్లీ. ఓకే, ఆర్డినరీ రెసిడెంట్ అన్నమాట. అంటే వాట్ వీ సే ఇస్ దట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఇప్పుడు ఈ ఏరియాలోనే ఇప్పుడు కొన్ని వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 year 2 year అట్లాగా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ నివాసం ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మనం ఇక్కడ దీనికి తీసుకుంటాం రెసిడెంట్ కింద. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇమీడియట్గా వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఇప్పుడు సెన్సస్ చేసే హౌస్ లీసింగ్ సమయం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఈ సమయంలో అక్కడ ఉంటారు, వాళ్ళ స్వస్థలం అక్కడ. కాబట్టి వాళ్ళు ఓన్లీ టెంపరీగా అక్కడ వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆర్డినరీ రెసిడెంట్ కింద పరిగణలోకి తీసుకోం వాళ్ళు, ఎందుకంటే అక్కడ వెళ్ళిపోయి ఉంటారు. సో కేవలం ఇక్కడ రెసిడెంట్ ప్రాపర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మనం తీసుకుంటాం. కాదు కదండి, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి, సపోజ్ లెటర్సే ఒక వ్యక్తి ఉన్నారు,
ఆ వ్యక్తి తల్లిదండ్రులు అక్కడ లెట్సే వేరే ఒక రాష్ట్రంలో ఉన్నారు, ఆయన ఇక్కడ వచ్చి ఉంటున్నారు, ఆయన ఇక్కడే 1 year కింద ఉంటున్నారు, ఆయన ఇక్కడే నమోదు చేస్తాము. వాళ్ళు అక్కడ దాంట్లో వాళ్ళు దేవునాడు వేరే రాష్ట్రాలు అక్కడ వెళ్తున్న ఎన్యూమరేటర్ కూడా అడుగుతారు కదా. ఇంట్లో వాళ్ళు ఒకవేళ చెప్పినా కానీ నా కొడుకు ఇక్కడే ఉన్నారంటే కూడా, లేదండి మీ కొడుకు 1 year నుంచి అక్కడ ఉన్నారా, వాళ్ళు అక్కడ తింటున్నారు, వాళ్ళు ఇప్పుడు లేదు కదా ప్రస్తుతానికి అని వాళ్ళు చెప్పినా కూడా ప్రశ్న వస్తుంది. సో ఆ ఒక రీతిలో వీల్ అవాయిడ్ దోస్ కన్ఫ్యూషన్స్ అన్నమాట. హోమ్లెస్ పీపుల్ ఒక ఎన్యూమరేషన్ అనేది ఇప్పుడు చెయ్యము. అది ఎప్పుడు జరుగుతాయంటే సెన్సస్ కౌంటింగ్ లాస్ట్ డేట్, అంటే లాస్ట్ డేట్ ఆఫ్ 12 PM ఎంతమంది హోమ్లెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, బికాస్ హోమ్లెస్ అనేది నైట్ వాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా బయట పడుకున్నారో వీళ్ళందరినీ కూడా ఆ రోజు నైట్కి లాస్ట్ డే ఆఫ్ సెన్సస్ ఇన్ February వీల్ కౌంట్ అన్నమాట. అవును అంతే. వాళ్ళు కూడా లెక్క చేస్తాం. ఎస్ డెఫినెట్లీ అండి, ఇక వాళ్ళు కూడా మనుషులే కదండి. ఉంది, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మనం లేదు దే ఆర్, వాళ్ళు పిచ్చి వాళ్ళు ఉన్నా దే ఆర్ మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, సో వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటాం. ఎస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఒకటే అండి, ఫస్ట్ ఈ కోఆర్డినేషన్ బేసికలీ మనం ఇప్పుడు చేస్తున్నది ఇవన్నీ కూడా మెయిన్ కోఆర్డినేషన్ వర్క్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కోఆర్డినేషన్ వర్క్ సంబంధించింది ప్రతి జిల్లాకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాదాపుగా 4 నెలల నుంచి ఇక్కడే మన జిల్లా యంత్రాంగంతో కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట. దే ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫీల్డ్ అనమాట. సో ట్రైనింగ్స్ కావచ్చు, అక్కడ అయిన బ్లాగ్స్ క్రియేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అక్కడ ఉంది అంటే అక్కడ ఆఫీస్ ఉంటే కూడా దానివల్ల ఆపరేషన్స్కి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం చర్యలు తీసుకుంటాం అన్నమాట. అండ్ ఈవెన్ మా ఫీల్డ్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా మీరు కనుక చూసుకుంటే ట్రైనింగ్స్లో నేను ప్రీటెస్ట్లో అన్ని జిల్లాలకు వెళ్ళాను, ఇప్పుడు అన్ని ట్రైనింగ్లో పాల్గొన్నాను, అంటే ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ అన్నమాట. సో అందువల్ల వీఆర్ టేకింగ్ కేర్ దాంట్లో. డెఫినెట్గా అంటే ఆఫీస్ వచ్చేసి డెఫినెట్గా వస్తాం, ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడే చేస్తాం. యూ విల్ డూ దట్. ఏమే కష్టమే పడలేదండి. యార్ CPW త్వరగా కన్స్ట్రక్ట్ చేస్తే వచ్చేస్తాం డెఫినెట్గా. వీల్ కమ్ బ్యాక్, నో ఇష్యూ, నో. లేదు మళ్ళీ తిరిగి వస్తారు. ఇల్లు డోర్ లాక్ ఉందంటే ఇమ్మీడియట్గా దాన్ని డోర్ లాక్ అని పరిగణలోకి తీసుకోరు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారంటే వాళ్ళు వివరాలు సేకరిస్తారు. 30 days, May 1 to 30. ఓకే గుడ్ అండి. ఓకే థ్యాంక్ యూ. And I request you to please join for high tea, and ముఖ్యంగా థ్యాంక్స్ టు ఆల్ మీడియా మిత్రులు and for this conference. We wanted this conference to be just ఇది ఒక మంచి తరుణం అన్నమాట. రేపు జరగబోతుంది, ఈ రోజు మీరు అందరు కూడా ఉన్నారు. సో సరి అయినటువంటి సమయంలో ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నారని భావిస్తున్నాను. అండ్ మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ సెన్సస్ 2027ని విజయవంతం చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ, చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.